తెలంగాణలోని ఆర్టీఏ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. రవాణా శాఖ కార్యాలయాలు దళారులకు అడ్డగా మారాయి. కాసులు ముట్ట చెప్తే చాలు కావాల్సిన పత్రాలు ఇచ్చేస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో జరుగుతున్నటువంటి అవినీతిపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. డ్రైవింగ్ రాకున్నా పర్లేదు, డబ్బులిస్తే పని అయిపోతుంది. వాహనం సరిగ్గా లేకున్నా సరే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వచ్చేస్తుంది. ఇది కొంతకాలంగా ఆర్టీఏ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి. దళారులు, రవాణా శాఖ అధికారులు కుమ్మక్కై అందినంత దోచుకుంటూ వినియోగదారులకు కావాల్సినవి ఇచ్చేస్తున్నారు. డ్రైవింగ్ రాకపోయినా పర్లేదు, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దోపిడీ, అక్రమాలకు పాల్పడుతూ దళారులు, అధికారులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ డ్రైవింగ్ వచ్చిన తర్వాత, వాహనం తీసుకొచ్చి తనిఖీ చేసిన తర్వాత ఇచ్చే ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సు పోస్టులో సదరు వ్యక్తికి పంపాలి. కానీ అవి కాస్త దళారుల చేతికి వెళ్తున్నాయి. ఇటీవల జరిగిన తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడ్డాయి. కోడ్ భాష ఉపయోగిస్తూ ఆ పత్రాలపై కోడ్ రాసి పంపిస్తే అదే అధికారులు చూసి ఎలాంటి ధృవీకరణ అవసరం లేకున్నా పత్రాలు జారీ చేస్తున్నారు. నగర శివార్లలో పరిస్థితి ఇందుకు అద్దం పడుతుంది. దళారులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆర్టీఏ కార్యాలయాలు మారుతున్నాయనేందుకు ఇదే నిదర్శనం. ఏమైనా ఈ అవినీతికి కారణం దళారులు. వీటికి అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితులు చేయి దాటే ప్రమాదం ఉంది. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.